నమస్కారం. టీచర్స్.com సి ట్యూటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము కండిషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఆర్, అండ్ ఇవి కాకుండా ఇంకొన్ని ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ స్కోరింగ్ కి యూజ్ చేసే ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్. మీరు చూసింది ఏంటంటే 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అండ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్. సో ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడు, ఒక బ్యాట్స్మెన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడు. మీరు ఇప్పుడు చూసారంటే నేను ఒక చిన్న కండిషన్ ఇక్కడ రాశాను అనమాట. ఇక్కడ హైలైట్ చేస్తున్న కోడ్లో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ గ్రేటర్ దాన్ 99. సో ఇప్పుడు ఇది ఏం చెక్ చేస్తుందంటే ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ 99 కంటే ఎక్కువైతే ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది దాని తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్లో 4 అనే వాల్యూ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ గ్రేటర్ దెన్ 99 కాదు కాబట్టి సెంచరీ ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు. సో ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. సో ఇది ఆపోజిట్ కండిషన్ వచ్చేసి టెస్ట్ చేద్దామా. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్లో నేను 100 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 99 కంటే ఎక్కువ. సో ఫస్ట్ సెంచరీ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అని ప్రింట్ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో గ్రేటర్ దాన్, అలాగే ఇంకొక ఆపరేటర్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. నేను సెంచరీయా కాదా అని టెస్ట్ చేయడానికి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 99 కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని పెట్టాలి. ఎందుకంటే ఇది ఈక్వల్ అయినా అది ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. గ్రేటర్ దాన్ అనేది ఓన్లీ లైక్ ఇఫ్ వాల్యూ వచ్చేసి లెట్స్ 10 అని ఉందనుకోండి, కండిషన్ చెక్ చేసేది గ్రేటర్ దాన్ 10 అని ఉందనుకోండి, అప్పుడు అది ఫాల్స్ అవుతుంది. అదే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉందనుకోండి, అప్పుడు అది ట్రూ అవుతుంది. సో గ్రేటర్ దెన్ అనేది చెక్స్ జస్ట్ ఫర్ ఎనీ నెంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ నెంబర్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేది ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్. సో ఇప్పుడు ఇక్కడ నేను 100 అని అసైన్ చేశాను. ఏ అవుతుందో చూద్దామా. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 100, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 5, క్లియర్ స్క్రీన్. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 100లో ఉంది కాబట్టి ఇట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఆ కండిషన్ ట్రూ. సో ఇట్స్ ప్రింట్స్ సెంచరీ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ ప్రింట్స్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లాగానే సింపుల్గా దానికి కంపారిటివ్ ఆపరేటర్స్ లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు. సో ఇది బేసికలీ ఏం చెక్ చేస్తుందంటే లెస్ దాన్ 100 అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లెస్ దాన్ 100 కాకపోతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. సో ఇవి సింపుల్ ఆపరేటర్స్ అనమాట. ఇవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ సిలో ఉన్నవి వచ్చేసి అండ్ అండ్ ఆర్. సో అండ్ అనే ఆపరేటర్ ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఇక్కడ నేను కమెంట్లు రాస్తున్నాను, ఈ ఆపరేటర్ని సిలో అండ్ అంటారు, ఇప్పుడు ఈ ఆపరేటర్ని సిలో ఆర్ అంటారు అనమాట. సో ఇప్పుడు హైలైట్ చేసింది ఆర్, ఇప్పుడు హైలైట్ చేసింది అండ్. ఈ అండ్ అండ్ ఆర్ ఆపరేటర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం అండ్ గురించి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అండ్ గురించి మనము అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుందంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట, అప్పుడు అండ్ అనేది ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కండిషన్ రాస్తాను. మనము క్రికెట్లో గోల్డెన్ డక్ అనేది మనకు తెలుసు కదా. గోల్డెన్ డక్ ఎప్పుడు అవుతుందంటే బోత్ ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ స్కోర్ 0 అయితే, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ 0 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ 0 అయితే దాన్ని గోల్డెన్ డక్ అంటాము. ఇప్పుడు మనం దానికి ప్రోగ్రామ్ రాసి చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ మనం పోయిన పాఠంలో నేర్చుకున్నట్టు కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాము. ఆర్ అనేది మనం నేర్చుకున్నాము, డబుల్ ఈ సింబల్ వచ్చేసి ఆర్ అంటారు. ఏ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు చూసారంటే ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0. Then we have to print that golden duck. Sorry, చిన్న మిస్టేక్ చేశాను యాక్చువల్గా. ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తుండాలి.
ఇఫ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ 0 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ 0 అయితే ప్రింట్ గోల్డెన్ డక్. అదర్వైజ్ నేను ఎల్స్ కూడా వాడతాను దీంట్లో. ఎల్స్ వాడి ఐ విల్ ప్రింట్ నాట్ గోల్డెన్ డక్, printf not golden duck. ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 100 ఉంది, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 5 ఉంది. కాబట్టి నాట్ గోల్డెన్ డక్ అని ప్రింట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 0, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 5 ఉంది, క్లియర్ స్క్రీన్ అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ =0 అండ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ =0. రెండిట్లో ఏ కండిషన్ ట్రూ కాదు, కాబట్టి ఎండ్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ =0 ఫాల్స్, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ =0 కూడా ఫాల్స్. సో ఈ ఎండ్ ఆపరేటర్ రిజల్ట్ కూడా వచ్చేసి ఫాల్స్ అవుతుంది. సో నాట్ గోల్డెన్ డక్ అని ప్రింట్ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏదో ఒక ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 0 అని సెండ్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దామా. సో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 0 అవుతుంది. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ =0 అనేది ట్రూ అవుతుంది, కాకపోతే సెకండ్ ఇన్నింగ్ స్కోర్ =0 అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి అండ్ యూస్ చేసినప్పుడు రెండు ట్రూ అయితేనే ట్రూ, కాబట్టి ఈ టోటల్ కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. సో ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో నాట్ గోల్డెన్ డక్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను రెండు ఇన్నింగ్ స్కోర్ 0 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ =0, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 0, క్లియర్ స్క్రీన్ అవుతుంది. ఈ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ =0 అండ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 0, రెండు కండిషన్స్ ఇప్పుడు ట్రూ, కాబట్టి రెండిటి అండ్ కూడా ట్రూ అవుతుంది. సో ప్రింటెడ్ గోల్డెన్ డక్ అది ట్రూ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు అండ్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్కి ఒక ప్రోగ్రామ్ రాద్దాము. బ్యాట్స్మెన్ ఏదైతే ఒక ఇన్నింగ్స్ లో సెంచరీ చేస్తే దాన్ని ప్రింట్ చేద్దాం, సెంచరీ చేశాడు అని. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు, దేంట్లో చేసినా మనము వీ వాంట్ టు ప్రింట్ దట్ హీ హస్ స్కోర్డ్ ఎ సెంచరీ. సో మనము ఆర్ ఆపరేటర్ యూస్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్, సో ఇది > 100 or second inning score is >100. మనం ఏం రాస్తానంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్కోర్ 100 పైన ఉందా, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో స్కోర్ 100 పైన ఉందా, ప్రింట్ దట్ అట్లీస్ట్ 1 century. ఎల్స్ లో నో సెంచరీస్ అండ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో లెట్స్ 99 స్కోర్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 80 స్కోర్ చేశాడు. సో అవుట్పుట్ వచ్చేసి నో సెంచరీస్ అని రావాలి కదా. చూద్దాం అవుతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ =99, సెకండ్ స్కోర్ =80. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ >100 ట్రూ కాదు, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ >100 కూడా ట్రూ కాదు. సో నో సెంచరీస్ అని ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అదే ఇప్పుడు నేను ఏదో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీ ఇచ్చాను అనుకోండి, లెట్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 125 కొట్టాడని ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ లో 125, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 80. సో క్లియర్ స్క్రీన్. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ >100 అనేది ట్రూ, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ >100 అనేది ఫాల్స్. కాకపోతే ఆర్ లో ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ >100 ట్రూ అయిన వల్ల ఈ కండిషన్ యొక్క అవుట్పుట్ కూడా ట్రూ. సో అట్లీస్ట్ 1 century అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు రెండు సెంచరీస్లోనూ సెంచరీ కొట్టాను అనుకోండి, అప్పుడేమవుతుందో చూద్దామా. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ =125, సెకండ్ స్కోర్ =120, క్లియర్ స్క్రీన్. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ >100 ట్రూవే, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ >100 ట్రూవే. సో రెండు ట్రూ అయినప్పుడు కూడా ఆర్ కండిషన్ యొక్క అవుట్పుట్ ట్రూవే. సో ఇట్ ప్రింట్స్ సేయింగ్ 1 century అండ్ ఎండ్స్ ది ప్రోగ్రామ్. దీంతో ఈ పాఠం ముగిద్దామా. వచ్చే పాఠం వరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ పాఠం నచ్చినట్టయితే లైక్ చేయడం ద్వారానో కమెంట్ చేయడం ద్వారానో మాకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ టైం మనము కలిసేంత వరకు సెలవు.